ఆంధ్రప్రదేశ్లో చెత్త రాజకీయాలను కడిగేస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మాచర్లలో చాలా కాలం ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని అన్నారు. కొందరు నేతలు రౌడీజంతో విధ్వంసం చేశారని కామెంట్ చేశారు. నియోజకవర్గంలో చాలా అరాచకాలు జరిగాయని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధికారంలోకి రాగానే రాయలసీమలో ఫ్యాక్టరిజం లేకుండా చేశారని అన్నారు. ఇక నుంచి పల్నాడులో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందజేస్తారు. చెప్పండి బసవరాజు. కళ్యాణి, ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాచెల్లలో ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక నుంచి ఆయన అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే విధ్వంస పాలన జరిగింది, అసలు మాచెల్లలో రౌడీజమే నడిచింది కాబట్టి అలాంటి పరిస్థితులు ఇప్పుడు పునరావృతం కానివ్వము, రౌడీలకైతే ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చినట్లు ఆయన మాట్లాడాడు. గతంలో ఆయన పాలనలో ఏదైతే రాయలసీమలో ఫ్యాక్టరీజాన్ని అంతం చేశాం, అదుపు కట్టడి చేసి వాళ్ళంతా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకొని టాటా తీసిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మాచెల్లలో కూడా ఖచ్చితంగా అయితే ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది కాదు, రౌడీలు మారాలి. ఖచ్చితంగా అయితే చెత్తని ఎలా తొలగిస్తామో ఆ విధంగా ఈ చెత్త రాజకీయాలు కూడా ఏర్పరుస్తాం. ఖచ్చితంగా అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ఏదైతే మా పాలన ముందుకు సాగుతుందని చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి. అయితే గత వైసీపీ హయాంలో కూడా ఏదైతే మన స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా గుండాయిజం చేసి, రౌడీజం చేసి, దాడులు చేసి కేసులు పెట్టిన పరిస్థితి. అలాంటి పరిస్థితులు కూడా మాకు అన్ని గుర్తునే ఉన్నాయి. అయితే మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే పాలన చేస్తా ఉన్నామో, అభివృద్ధి దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పల్నాడు కావచ్చు, ఇటు మాచర్ల కావచ్చు, గురిజల కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఎలాంటి రౌడీజం గుండాయిజానికి అవకాశం లేకుండా ఖచ్చితంగా అయితే మేము ఉక్కుపాదం మోపుతామని చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ చెత్త రాజకీయాలు అంటే ఒక రకంగా ఆయన ఇండైరెక్ట్ గా వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అంటే ఏదైతే వాళ్ళు విధ్వంస పాలన లేదా లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇతరత్ర అవినీతి అక్రమాలు కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ అంటే వారికి లెక్కలేనితనంతో వాళ్ళు చేశారు. అంటే ప్రజలంటే భయం భక్తి లేకుండా ఇలా చేసిన రాజకీయాలకి మేమైతే విరుద్ధంగా, ప్రజలే అంతిమ లక్ష్యంగా, ప్రజల యొక్క అభిమతమే మా అభిమతము, అలా ఆత్మాభిమానంతో లేదా ఆ విధంగా సవ్యమైన పాలన మేము సాగిస్తాము. సో ఖచ్చితంగా అయితే ఈ రౌడీలు మూకలు వాళ్ళ ఆటలు కానీ ఇక చెల్లుబాటు కావని చంద్రబాబు హెచ్చరించిన పరిస్థితి. అదేవిధంగా జనాలు ఉద్దేశించి ఏదైతే అంటే P4 పథకాన్ని అంటే ప్రైవేటు భాగస్వామ్యంతో, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి దిశగా ఈ రకంగా వినూత్నంగా ఆలోచన చేసి అభివృద్ధి సాధించాలనే ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అంటే దీన్ని విధ్వంసం చేయడానికి లేదా కొంత అశాంతి కలిగించడానికి కూడా ఏదైతే వైసీపీ నాయకులు కొంత కుట్ర పన్నుతున్న విషయము, ఇవన్నీ కూడా చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా అయితే చట్ట పరిధిలో యాక్షన్ తీసుకుంటాం, చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్న పరిస్థితులు. మరి అదేవిధంగా ఏదైతే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఏదైతే చెత్తను తొలగించి, అదేవిధంగా ఏదైతే శుద్ధీకరణ లేదా చెత్తను మనం శుద్ధి చేసి అంటే పర్యావరణాన్ని కాపాడే దిశగా కూడా అడుగులేస్తామని చంద్రబాబు ముక్తకంఠంగా చెప్పిన పరిస్థితి. అయితే మొత్తం మీద అంటే విధ్వంస పాలనకు విరుద్ధంగా కూటమి పాలన సాగుతా ఉంది. ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మాచెల్లలాగా లేదా అదేవిధంగా ఇంకో మాట చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. శ్రీకాకుళంలో వంశధారతో పాటు ఇక్కడ ఏదైతే మన కడపలోని పెన్న నదిని కూడా అనుసంధానం చేస్తాము. ఇప్పటికే గోదావరి కృష్ణ నదులు అనుసంధానం చేశాము. ఈ నదులు థ్యాంక్ యూ బసవరాజు. 2025 దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ముస్తాబవుతుంది. ఇప్పటికే గణపతికి తొలి పూజలు చేసి అంకురార్పణ జరిపారు. ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది 11 రోజుల పాటు జరగనున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమయ్యే దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ 2వ తేదీ వరకు ముగియనున్నాయి. ఈ ఏడాది తిథి వృద్ధి చెందడంతో 2025 దసరా శరన్నవరాత్రులను 10 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం 11వ రోజు అంటే అక్టోబర్ 2వ తేదీన విజయదశమి పండుగగా నిర్వహించనున్నారు. సాధారణంగా ప్రతి ఏటా కనకదుర్గమ్మ అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన 11వ అవతారంగా కాత్యాయని దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే విజయవాడ శరన్నవరాత్రి ఉత్సవాలకు
అంతా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఏర్పడకుండా అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు దుర్గా గుడి అధికారులు కావచ్చు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కావచ్చు, మొత్తం అంతా కూడా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా బేరు చేసుకుంటా వాటిని ఈసారి పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడుతున్నామని చెప్పి జిల్లా యంత్రాంగం చెప్తా ఉంది. అందులో భాగంగానే 1.8 కిలోమీటర్ల మేర క్యూ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇంకో పక్క ఏదైతే దూర ప్రాంతాల నుంచి వస్తారో ఆ వచ్చే భక్తులకు సంబంధించి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇంకో పక్క ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి 24 లక్షలకు పైగా వాటర్ బాటిల్ని సిద్ధం చేస్తున్నాము. క్యూ లైన్ లో నిత్యం వాటర్ బాటిళ్లు మజ్జిగ పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. నిన్న చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మినిస్టర్లు కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో హోంమంత్రి అనిత, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు సమాచార శాఖ మంత్రి పార్థసారథి, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీళ్ళు కొన్ని నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. వచ్చే భక్తులకు సంబంధించి ఎక్కువ మంది భక్తులు సందర్శించుకుంటారు కాబట్టి గతంలో 13.5 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు కాబట్టి ఈ సంవత్సరం దగ్గరగా 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే భక్తులకు సంబంధించి కూడా మొత్తం మంత్రాలయ దర్శనాలు రద్దు చేసేసాము. ఎక్కడికక్కడ ప్రతి భక్తుడు కూడా మామూలు దర్శనం చేసుకుని వెళ్లే విధంగా కూడా చర్యలు చేపట్టామని చెప్పారు. ఇంకో పక్క మూలా నక్షత్రం రోజున ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకుంటారు కాబట్టి ఆ రోజు 22 గంటల పాటు దర్శనం చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మూలా నక్షత్రం రోజు ఎటువంటి టికెట్ లేకుండా 500 రూపాయల టికెట్ కావచ్చు, 300 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ అన్ని టికెట్లను కూడా రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు. విజయదశమి రోజు కూడా మొత్తం అన్ని టికెట్లను కూడా రద్దు చేసినట్లుగా చెప్తున్నారు. ఆ రోజు వచ్చే భక్తులందరూ కూడా ఉచిత దర్శనాలు చేసుకునే విధంగా కూడా చర్యలు చేపట్టామని చెప్పారు. ఇంకో పక్క ఈ రోజు చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాతో పాటు అదేవిధంగా విజయవాడ నగర కమిషనర్ సిపి ఆయన కూడా ఈరోజు సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అధికార యంత్రాంగం ఎలా మసులుకోవాలి, ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలనే దాని మీద కూడా వాళ్ళు పలు సూచనలు చేశారు. మొత్తం 35 సెక్టార్లో 3 షిఫ్ట్లుగా కూడా ఉద్యోగస్తులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇంకో పక్క టెంపుల్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఘాట్ ఏదైతే ఉందో ఆ ఘాట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాము. ప్రతినిత్యం కూడా ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం అంతా కూడా పర్యవేక్షణ చేస్తుంటాము. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కానీ చర్యలు చేపడతామని చెప్తున్నారు. ఇంకో పక్క ఐవీఆర్ఎస్ సిస్టాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. భక్తులు విలువైన సలహాలు సూచనలు కూడా ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా క్యూఆర్ స్కాన్ కూడా ప్రవేశపెట్టినట్లుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఓవరాల్ గా మొత్తం అమ్మవారి గుడికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. 23వ తారీఖు అంతా కూడా సర్వంగా జరిగేలాగా సిద్ధం చేస్తున్నారు. థ్యాంక్ యూ నాగకిషోర్. మాజీ సీఎం కేసీఆర్ కూతురు జాగృతి అధ్యక్షురాలు కవిత తన భవిష్యత్తు విషయంపై స్పందించారు. కొత్త పార్టీపై తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కొత్త పార్టీ పెట్టే ముందు గతంలో కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని గుర్తు చేశారు. ప్రస్తుతం తాను అదే పని చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన అసలే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనకు ఫోన్ చేయలేదని, తాను ఎవరిని అప్రోచ్ కాలేదన్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమోనని కామెంట్ చేశారు. ఒక వర్గం కోసం కాదు, ప్రజలందరి కోసం తాను పనిచేయాలనుకుంటున్నానని అన్నారు. కానీ బీసీల సమస్య తన మనసుకు దగ్గరైందని, ప్రస్తుతం తాను ఫ్రీ బడినని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్. ఓకే, అంటే ఈ రోజు మొత్తం నేనైతే కవిత పెట్టినటువంటి ఏదైతే ప్రెస్ మీట్ ఉందో ప్రెస్ మీట్ లో ఆమె అయితే కీలక వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యల నేపథ్యం లోపలనే ఇటు రాజకీయ పార్టీలతో పాటు కొంతమంది మేధావుల్లో కూడా ఒక ఆలోచన విధానాన్ని అయితే తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇటు బీసీలలో కూడా ఒక ఆలోచనను కలిగించే విధానంగా కవిత అయితే మాట్లాడుకొచ్చిందని చెప్పుకోవచ్చు. తను ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యం లోపలనే ఇటు కాంగ్రెస్ లో చేరుతుందని, వివిధ పార్టీలో చేరుతుందని ఊహాగానాలు వచ్చాయి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటాడో, తనే ఆ పార్టీ నుంచి బయటికి వెళ్తాడో, పార్టీ విధి విధానాలే సక్రమంగా లేవు, అలాంటి పార్టీలో నేను చేరే ఉద్దేశం లేదంటూ కూడా చెప్పుకుంటూనే కవిత వచ్చింది. అంతేకాకుండా తను బీసీలు ఏదైతే బీసీలకు కొంత పెద్దపీట వేయాలి, బీసీల రాజ్యాధికార దిశగా కొంత ముందుకు వెళ్ళాలనే ఆలోచన చేస్తున్నానని, అంతేకాకుండా
కేసీఆర్ కూడా గతం లోపల అంటే ఉద్యమ ప్రస్థానం లోపల చాలా మంది నేతలతో కానీ మేధావులతోనే కానీ ఉద్యమకారులతో కూడా చర్చించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి నేపథ్యం లోపల పార్టీ పెట్టాలనే ఆలోచన కనుక వచ్చినప్పుడు చాలా మందితో మాట్లాడాల్సిన అవసరాలు కూడా ఉంటాయని కవిత చెప్పుకొచ్చింది. కవిత మాట్లాడిన తీరులో కనుక మనం చూసినట్టయితే తెలంగాణలో మరొక రాజకీయ పార్టీ రానున్న అంటే వచ్చే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే ఉద్దేశంతో కవిత కూడా మాట్లాడిందని చెప్పుకోవచ్చు. బీసీల అంశం మీదనైతే కవిత కొంచెం కీలకంగానే వ్యాఖ్యానించింది. బీసీలను కొంచెం ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి, బీసీల విధానాన్ని కొంత మార్పు రావాలి, బీసీలకు ఒక నాయకుడు రావాలి. అలాంటి రాజకీయ ఉద్దేశంతోనే కొంత కవిత అయితే ఇవాళ మాట్లాడుకుని వచ్చింది. ఇక మిగతా పార్టీల విషయానికి వచ్చేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అదే ఏదైతే తను ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా తనకు ఫోన్ చేయలేదని చెప్పింది. ఇక కేసీఆర్ తో కానీ అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మీద కానీ తను ఇప్పుడు ప్రస్తుతం బీ గా ఉన్నా తను ఫ్రీగా ఉన్నానని చెప్పేసి చెప్పుకొచ్చింది. గతంలో అంటే గత పార్టీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ఏ పార్టీ మీదైనా కూడా తను విమర్శలు చేసే విధంగానైతే చెప్పుకొచ్చింది. అంటే రానున్న రోజుల లోపలనైతే మరో కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ అవతరించబోతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఏపీ లిక్కర్ స్కామ్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు ప్రత్యేక విచారణ బృందం ఆయనను విచారించింది. విచారణ సమయంలో మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించలేదని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆయనపై పలు కీలక అంశాలపై ప్రశ్నలు వేయగా సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. కస్టడీ ముగిసిన నేపథ్యంలో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి విచారణలో ఆయన్ని మళ్లీ కస్టడీలోకి తీసుకోవడే దిశగా సిట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందజేస్తారు. చెప్పండి సుధీర్. హలో, చెప్పండి. గుడ్ ఈవినింగ్. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని 2 రోజుల పాటు సిట్టు విచారణ కోసం కోర్టును అభ్యర్థించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నటి విచారణ తర్వాత ఈ రోజు కూడా విచారణ కొనసాగింది. అయితే విచారణలో దాదాపు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని దాదాపు 50 ప్రశ్నలు అడగగా కొన్ని ఏమాత్రం తను అన్నిటికీ నిరాకరిస్తూ వచ్చినప్పటికీ వాళ్ళు కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయని కూడా తెలుస్తోంది. ఏదైతే ఈ యొక్క లిక్కర్ పాలసీ విధానం కావచ్చు, అలాగే ముడుపులు చేతులు మారడం కావచ్చు, వీటిలో అన్నిటిలో ప్రతి ఒక్క కీలకమైనటువంటి అంశాలపైన అడిగినప్పటికీ దాంట్లో కొన్ని వచ్చినటువంటి సమాధానాల బట్టి కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెలిసాయని కూడా స్పష్టమవుతుంది. మిగిలిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కేవలం తనకు సంబంధం లేదు, తనకు తెలియడానికి ఇచ్చినటువంటి సమాచారం చెప్తున్నారు. అంటే ఇప్పుడు వరకు లిక్కర్ పాలసీ ఆటోమేటిక్ విధానం కాకుండా మాన్యువల్ విధానంలో కోట్ల రూపాయలు ఈ యొక్క సరఫరా అయినట్టు, అలాగే వాళ్ళు కీలకమైన డొల్లా కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా సంబంధం లేనటువంటి కంపెనీల పేరిట కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయని, అలాగే ఇక్కడ దేశం నుంచి విదేశాలకు కూడా ఈ యొక్క ఏదైతే లిక్కర్ సంబంధించినటువంటి నగదు ఉందో ఇవన్నీ కూడా విదేశాలకు తరిగి వెళ్ళాయని, మిగిలినవి కొన్ని గోల్డ్ కంపెనీలో పెట్టారనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా వేసినటువంటి ప్రశ్నలో భాగంగా సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని అడగడం జరిగింది. అయితే ఇప్పటికే ఈడీ తీసుకున్నట్టే దేశవ్యాప్తంగా దాదాపు 20కి పైగా రాష్ట్రాలలో మొత్తం కూడా అక్కడ దీనికి సంబంధించి ఎవరైతే లిక్కర్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళంతా కూడా విచారించడము ఆ కంపెనీస్ బోగస్ అని కూడా తేలినటువంటి పరిస్థితి. అయితే రికార్డు పరిశీలనలో తీసుకున్నట్టయితే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అలాగే వీళ్ళకి ఉన్నటువంటి లిక్కర్ సంబంధించినటువంటి రికార్డ్స్ కావచ్చు, అలాగే ఇక్కడ ఈ యొక్క పెళ్లికి సంబంధించినటువంటి యాజమాన్యానికి ఇచ్చిన ముడుపులు ఇవన్నీ కూడా ప్రశ్నలో భాగంగా తీసుకున్నట్టయితే. థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. న్యాయ నిపుణులను కూడా సమావేశానికి ప్రభుత్వం పిలిచింది. సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే అత్యవసరంగా ఒక కీలక సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించినటువంటి ఈ సమావేశానికి పలువురు మంత్రులతో పాటు మరికొంతమంది పలువురు అధికారులు అయితే హాజరైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం మాత్రం న్యాయ నిపుణులను కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు విధించినటువంటి ఏదైతే గడువు ఉందో ఆ గడువు పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో దగ్గర పడినటువంటి ఆ పరిణామ క్రమంలో ఈ భేటీ కాస్త ఈ సమావేశం కాస్త ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సెప్టెంబర్ 30లోగా ఖచ్చితంగా స్థానిక సంస్థలు నిర్వహించాలంటూ హైకోర్టు ఎట్టకేలకైతే తన తుది తీర్పును వెలువరించినటువంటి పరిణామ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామ క్రమాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి అత్యవసరంగా పూర్తి స్థాయిలో ఒక సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ పలువురు మంత్రులతో పాటు అధికారులు హాజరైనటువంటి నేపథ్యంతో పాటు మరికొంతమంది న్యాయ నిపుణులు కూడా ఈ సమావేశానికి హాజరై కీలక భేటీలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే హైకోర్టు ఇచ్చినటువంటి గడువు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అత్యవసరంగా పెట్టినటువంటి ఈ సమావేశం మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 30 లోపు కనుక స్థానిక సంస్థలు ఖచ్చితంగా నిర్వహించాలంటూ కూడా హైకోర్టు తన తీర్పులో వెలువరించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మరి ఆ ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అంశానికి సంబంధించి విభిన్న అభిప్రాయాలు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా పలువురు మంత్రులకు కావచ్చు అధికారుల యంత్రాంగానికి కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలిసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ రాజు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కలకలం రేపింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలు హైడ్రోపోనిక్ గంజాయి తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. తనతో పాటు తెచ్చిన లగేజీలో 12 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 12 కోట్ల రూపాయలుంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకుని మరింత విచారణ జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. కలకలం రేపుందని చెప్పుకోవాలి. అయితే ఒక మహిళా ప్రయాణికురాలు వచ్చేసి హైడ్రోపోనిక్ గంజాయిని ఆమె తరలిస్తే సమయంలో ఎవరైతే డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెని గుర్తించి ఆమె లగేజ్ తనిఖీలు చేయడంతో ఒకసారిగా ఈ ఇది ఏదైతే గంజాయి ఉందో హైడ్రోపోనిక్ గంజాయి ఏదైతే బయటపడడం జరిగింది. దాదాపు 12 కేజీల గంజాయిని కూడా అంటే అదుపులోకి తీసుకున్నట్టు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా అధికారులు వెల్లడించారు. ఇకపోతే దీని అంచనా వచ్చేసి అంటే దీని అంచనా వ్యయం వచ్చేసి దాదాపు సుమారు 12 కోట్ల వరకు కూడా ఈ గంజాయి హైడ్రోపోనిక్ గంజాయికి సంబంధించి అంచనా వేసి 12 కోట్లు ఉంటుందని కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి చూస్తే ఎవరైతే ఈ మహిళ ఉన్నారో దుబాయ్ నుంచి ఆమె హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో సాధారణంగా కనిపించినప్పటికీ ఎవరైతే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను సాధారణంగా కనిపించినప్పటికీ కొంచెం డౌట్ వచ్చి ఆమెను పక్కకు తీసుకెళ్లి లగేజ్ తనిఖీలు చేయడంతో మొదట ఏదైతే వాళ్ళు మధ్యాహ్నం సమయంలో లగేజ్ తనిఖీలు చేసినప్పుడు 6 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి అనేది పట్టుబడడం జరిగింది. దాని తర్వాత విచారణ చేస్తూ ఇవాళ సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ క్రితం చూసుకుంటే కనుక మనకు మరో 6 కేజీల గంజాయి అంటే దాదాపు 12 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి అనేది పట్టుబడడం జరిగింది. దాని విలువ వచ్చేసి సుమారు 12 కోట్లు ఉంటుందని కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఇది ఏదైతే గంజాయిని చూసుకుంటే కనుక ఈ హైడ్రోపోనిక్ గంజాయి అనేది వచ్చేసి సాధారణ గంజాయి కన్నా కూడా ఎక్కువ మోతాదు అంటే ఎక్కువ బలాన్ని అంటే ఎక్కువ ఎఫెక్ట్ చేసే విధంగా ఈ హైడ్రోపోనిక్ గంజాయి ఉంటుందంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ గంజాయి ఏదైతే ఉందో దీన్ని తీసుకున్న తర్వాత డొపమైన్ అనే ఒక హార్మోన్ మెదడులో ఉండేది. అయితే మన నాడి కణాలు ఏవైతే ఉంటే ఆ నాడి కణాలకు సందేశాలు పంపే ఈ డొపమైన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో దీని ఒక రసాయనిక దూతను కూడా చెప్పుకోవచ్చు. ఇది ఉత్తేజపరిచి ఆనందాన్ని ఇచ్చి ఒక హై లెవెల్ హ్యాపీనెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ హైడ్రోపోనిక్ గంజాయిని తీసుకుంటామో ఆ హైడ్రోపోనిక్ గంజాయి అనేది ఒకవేళ ఎక్కువ మోతాదులు అంటే ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా ప్రాణాలు తీసే అవకాశం కూడా ఉందంటూ నిపుణులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ.